వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ గూడూరు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నల్ల చట్టాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నిరవధిక నిరసన కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి వచ్చిన శ్రీరామ అక్షంతలు రామస్మరణతో మంగళహారతులతో వాడవాడలో అక్షంతల వితరణ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సినీ నిర్మాత ఫైర్ బ్రాండ్ బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా విచ్చేసి సమ్మక్క సారాలమ్మ వనదేవతలకు నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ వారికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. గూడూరు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను భర్త అత్తమామలు జాన్ సి రాజేందర్ రెడ్డిలతో కలిసి క్రీడలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని శారీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రజక సంఘం భవనంలో రజక యువ యూత్ అసోసియేషన్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మండల రజక సంఘం నాయకుల చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ రజక యువత యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఏటా రజక ముద్దుబిడ్డ సాకలి ఐలమ్మ స్ఫూర్తితో రజకులంతా కలిసికట్టుగా ఉండి అన్ని రంగాలలో ముందుకు పోవాలని తెలిపారు. రవి అందరు ముందు బాబురా ఇటు ఇటురా ఈరోజు ముస్తాబాద్ టౌన్ యువత ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి గౌరవ అధ్యక్షులు రాజుగారికి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు పోతుగల్ వాస్తవ్యులు బాలన్న గారు, చిప్పలపల్లి వాస్తవ్యులు దేవన్న గారు, మాజీ వార్డు అధ్యక్షులు యువ సంఘం గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి నరసింహులు గారు, టౌన్ రజక సంఘం అధ్యక్షులు శరణ గారు నిరంతరము రజక జాతి ఐక్యత గురించి
పోరాటం చేస్తున్నటువంటి సత్యన్న గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మర్రాయపల్లి సీనన్న గారు, అదేవిధంగా ముస్తాబాద్ రజక కుల బాంధవులందరికీ, యువతకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ, ఇవాళ రజక జాతి కూడా ఐక్యతగా ఉండాలి, రజకులందరూ కూడా ఐక్యతగా ఉండాలి. గతంలో మా పెద్దలు సూచించిన, మా పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తుపాస్తులను కూడా మేమందరం కూడా యువత ముందుండి మేము కాపాడుకుంటాం. గతంలో మా పెద్దల ఆశీర్వాదంతో ఏ రకంగా మా సంఘం బలోపేతంగా ఉన్నదో వారి ఆశీస్సులతో కూడా మేము ముందుండి ఆ సంఘాన్ని బలోపేతం చేస్తాం, మేము అందరం కూడా మంచిగా ఉంటామని చెప్పేసి యువత ముందుకొచ్చి పోయిన సంవత్సరం మొదలుపెట్టిండ్రు. ఇది 2వ సంవత్సరం. ఇంటింట్లో కూడా ఐలమ్మ క్యాలెండర్ ఉండాలి, మా రజక జాతికి సంబంధించినటువంటి పెద్దల ఫోటోలతోటి క్యాలెండర్లు ఉండాలి అని చెప్పేసి మంచి ఆలోచనతోటి యువత ముందుకొచ్చి ఈ ప్రతి ఇంట్లో కూడా మా రజకులకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఉండాలని చెప్పేసి ఈ క్యాలెండర్ కొట్టివ్వడం జరుగుతుంది. వారు ఈరోజు మా చేతుల మీద ఈ ప్రారంభోత్సవం చేయడం మాకు బాగా చాలా సంతోషకరంగా ఉన్నది. రానున్న కాలంలో కూడా ఇదే విధంగా రజక యువత అంతా కూడా ముందుండి మన జాతి గురించి మన పెద్దలకు సూచించినటువంటి సలహాలు సూచనల మేరకు ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నిరవధిక నిరసనకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో లారీ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కేసరి సదయ్య ఆధ్వర్యంలో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన ఆరోపించారు. జరిమానాలు, జైలు శిక్షల పేరిట డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం అణిచివేసే ధోరణిని అవలంబిస్తుందని సదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని డ్రైవర్లను కలుపుకొని నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు నిరాశకు లోను కాకుండా ఐక్య పోరాటంతో హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చీకటి జీవోలను ఎత్తివేసే వరకు కేంద్ర ప్రభుత్వంపై దశల వారీ నిరసనల పోరాటాలకు డ్రైవర్లు సిద్ధంగా ఉండాలన్నారు. దానికి ఒప్పందం చేసుకుంటేనే అంతే తప్ప కానీ ఎంతమంది డ్రైవర్లకైనా ఒప్పందం చేస్తారట్లా, ఎంతమంది డ్రైవర్ ఓనర్లు చేస్తారట్లా. అది దౌర్జన్యం చేసే రైడ్స్ ఏ వ్యవస్థకు మాత్రం లేదు. బస్ ఎందుకో మనం నేను పెడతా. ఈ రోజు ఆర్టీఓ గారు మొన్న షామీర్పేటలో ఒక డ్రైవర్ చచ్చిపోతే ఏమంటుండంటే 5 లక్షల రూపాయలు లైసెన్స్ మీద ఏవీ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు ఎత్తివేయడం జరిగింది అని అన్నాడు. ఏంటంటే దీని పోయి ప్రభుత్వాన్ని అడగండి, మాకు జీవో పాస్ చేసిండు అని అన్నాడు. ఆ జీవో కాపీ నాకు పెట్టండి అని. ఇప్పుడు అది ప్రాసెస్ లో నడుస్తుంది. అమీర్పేటలో ఒక డ్రైవర్ చనిపోయాడు అన్న, యాక్సిడెంట్ పరంగానే. ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఈరోజు కోల్ మైన్స్ రామగుండంలో ఏ స్ట్రైక్ అయితే నడుస్తుందో ఆ స్ట్రైక్ విషయంలో సంఘీభావం తెలపడానికి ఒక జిల్లా అధ్యక్షునిగా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మా డ్రైవర్లపై ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని 7 లక్షల రూపాయల ఫైను, 10 సంవత్సరాల జైలు శిక్ష నా సామాన్య డ్రైవర్ల మీద ఏదైతే మోపిరో దాని మరుక్షణమే ఎత్తివేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని పక్షాన మేము ఈ యొక్క సమ్మెని యథావిధిగా కొనసాగిస్తాం. ఎందుకనంటే ఎత్తివేసినామన్నారు చాటు మార్గాన కొన్ని యూనియన్లతో అమ్ముడుపోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారిని కొని రాత్రి నా డ్రైవర్ సోదరుల మీద ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో
మేము ఒక ర్యాలీగా బయలుదేరి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఒక 100 మంది డ్రైవర్లతోటి వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి 3 చక్రాల బండి వాహనం నుంచి 36 చక్రాల వాహనం కలిగిన ప్రతి డ్రైవరు దీనిలో ఒక సభ్యుడే ఈ స్ట్రైక్ లో పాల్గొంటారని ఆల్ డ్రైవర్ యూనియన్ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న. మిర్యాలగూడ నియోజకవర్గం శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు వేద పండితుల మంత్రాలతో వివిధ మతస్థుల ప్రార్థనలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ క్యాంప్ ఆఫీసు వద్దనే కలుస్తానని, ఎవరికి ఏ సమస్యలున్నా నేరుగా క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేని కలవచ్చని, బిఎల్ఆర్ మన అందరి వాడని, మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటారని పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శాసన సభ్యులు బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 పథకాలలో 2 పథకాలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయని, మిగిలిన 4 పథకాల కోసం ప్రజలందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరిది అని, దొరల గడియల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని తప్పకుండా అమలు చేస్తుందని వారన్నారు. मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव. अंदर सपोर्ट కొట్టాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన అందరం ఒకే విధంగా ఉండే విధంగా అన్న అభిప్రాయం మేరకు చిన్న రెన్యువేషన్ చేసుకుని అందరం కూడా అన్నదమ్ముల వాళ్ళు ఉండి ఇక్కడ హెచ్చు తప్పులు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని నేను ఒక హాల్ లాగా మార్చుకుంటున్నా. ఈ ప్రవేశం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా మనందరం కూడా రాబోయే కాలంలో అందరం ఐకమత్యంతో ఉండి ఏవైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీద మనం ఎన్నికల్లోకి పోయినామో వాటిని సాధించుకునే విధంగా 100 రోజుల్లో అవి ప్రజల్లోకి తీసుకుపోతామనే విధంగా హామీ ఇచ్చినాం. ఆ హామీల్లో ఈ రోజు అనేక కార్యక్రమాలతో ప్రతి ఊర్లో కూడా ప్రజాపాలనతో ప్రజలందరికీ అధికారులు నాయకులు పోవడం జరిగింది. అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ అక్షింతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి గడప గడపకు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా గ్రామంలోని మహిళలు మంగళహారతులతో శోభయాత్రకు స్వాగతం పలికారు. యువత వివిధ కుల సంఘాలు రామనామ స్మరణతో వాడవాడలో అక్షంతల వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గూడూరి రజని తిరుపతి మాట్లాడుతూ ఈ నెల 22 ప్రధానమంత్రి మోడీ ఉద్దండ పండితుల చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న శుభ సందర్భంగా మా వెల్లుల్ల గ్రామానికి అక్షంతలు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలియజేశారు.
శ్రీరాముని దీవెనలు గ్రామంలోని ప్రతి ఒక్కరికి చేరాలని 500 సంవత్సరాల నాటికి కళ నెరవేరుతున్న సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సర్వదా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. ఇవాళ ఈ శోభయాత్రలో ఇంతమందిని పాల్గొని శ్రీరాముని యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అయోధ్య నుండి శ్రీరాముని అక్షతలు వచ్చిన సందర్భంగా వెల్లుల్లా గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు. పురాతనమైన 500 సంవత్సరాల క్రితం నుంచి మనం దేవాలయ నిర్మాణం గురించి మనము ఎన్నో కలలు కన్నాము. ఇది చాలా అదృష్టంగా భావిస్తూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో తూతోగలని అయోధ్య రాముని ఆశీస్సులు ఎల్లవేళలా గ్రామ ప్రజలందరి మీద ఉండాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు అయోధ్య నుండి మా వెల్ల గ్రామానికి అక్షింతలు రావడం చాలా సంతోషం. ఇది మా వెల్లువ గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే అయోధ్య రాముడు 500 సంవత్సరాల క్రితం పుట్టి ఇప్పుడు ఈ రోజు గుడి కట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే అయోధ్య రాముడు గుడి లేకపోవడం చాలా ఇబ్బందికరం ఉంది. బీజేపీ ప్రభుత్వంలో కట్టడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నల్ల చట్టాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నిరవధిక నిరసన. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి వచ్చిన శ్రీరామ అక్షంతలు. రామస్మరణతో మంగళహారతులతో వాడవాడలో అక్షంతల వితరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.